ఇతను చాలా సార్లు ఓడిపోయాడు. కానీ చివరికి ఇండియాలోనే అతిపెద్ద ఐవేర్ సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశాడు. అతనే పీయూష్ బన్సాల్, ఫౌండర్ ఆఫ్ లెన్స్కార్ట్. వెల్కమ్ టు ఇండియన్ స్టార్ట్అప్ స్టోరీస్ డే 9. వన్స్ అపాన్ అ టైమ్ ఇండియాలో ఐవేర్ కొనాలంటే చాలా షాప్స్ తిరిగి ప్రైసెస్ ఎక్కువగా ఉండడం వలన అండ్ క్వాలిటీ ఉండకపోవడం వల్ల కొనేవాళ్ళు కాదు. అండ్ క్వాలిటీ కావాలంటే మినిమం 4000 రూపీస్ వరకు స్పెండ్ చేయాల్సి వచ్చేది. ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి పీయూష్ బన్సాల్ ఆన్లైన్ ఐవేర్ స్టోర్ నేమ్ లెన్స్కార్ట్ ని లాంచ్ చేశాడు. బట్ మన ఇండియన్స్ కూరగాయలనే కొరికి మరీ కొంటారు. అలాంటిది ఐవేర్ ని అసలు ఆన్లైన్ లో చూడని కూడా చూడలేదు. లెన్స్కార్ట్ బికేమ్ ఫెయిల్డ్ ఆన్లైన్ స్టోర్. అప్పుడే పీయూష్ ఇంట్రడ్యూస్ ఫిజిటల్ మోడల్. ఇండియాలో లెన్స్కార్ట్ వాక్ ఇన్ స్టోర్స్ ని తెచ్చాడు అండ్ ఆన్లైన్ లో థౌసండ్స్ ఆఫ్ ఐవేర్ మోడల్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేశాడు. అండ్ లెన్స్కార్ట్ స్టోర్స్ లో ఫ్రీ ఐ టెస్ట్ ని కూడా ఏర్పాటు చేశాడు. వీటితో పాటు ఈ గేవ్ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్. దీంతో జనాలు ఐవేర్ అంటే లెన్స్కార్ట్ అనేలా చేశాడు. Lenskart became Asia's largest eyewear brand with 1500 plus stores across 3 countries. Moral of the story is ఓడిపోయినప్పుడు కుంగిపోకుండా కొత్త దారుల కోసం వెతకాలి. Follow the Ninja Speaks.